సో ఈ ఎర్లీ ఇన్ఫ్లుయెన్సెస్ ఇవన్నీ చూస్తే బట్టి ఫోటోగ్రాఫిక్ మెమరీకి బిగ్గెస్ట్ అనదర్ స్ట్రెంత్ విచ్ ఐ అబ్జర్వ్డ్ ఈస్ యువర్ సెన్స్ ఆఫ్ హ్యూమర్. అండ్ ఇంకోటి నేను కూడా ఐ గాట్ చీటెడ్ దట్ నువ్వు ఒక సిన్సియర్ బాయ్ అనుకునే ఇమేజ్లోనే నీ బ్యాక్గ్రౌండ్ ఇంత సెన్స్ ఆఫ్ హ్యూమర్ అనేది. సో అగైన్ లైక్ డెడికేషన్ టు యువర్ ఫ్రెండ్ సర్కిల్ ఆర్ డెఫినెట్లీ it came from my dad అండి. I would say my dad, mainly my dad. జెనెటికల్ లోనే ఉంది. ఏ సిచువేషన్ అయినా హ్యూమర్ గా. He is very humorous. Yes. ఆయన మాట్లాడే విధానం కానీ ద సేమ్ లింగ మార్పిడి చేయించుకోవాల్సింది కదా. when I told my dad కొమ్మ గురించి డాడ్ లింగ మార్పిడి చేయించుకోండి మా డాడ్ వెంటనే అమ్మాయిలు గాజులు వేసుకోండి. రైట్. He said it very humorously. That's what ఇప్పుడు హీరో హీరోయిన్ కాన్వర్సేషన్ బిఫోర్ ఇంటర్వెల్ ఎక్కడ కొంచెం హెవీ అయిపోతుంది అన్న టైంలో సెన్స్ ఆఫ్ హ్యూమర్ తోటే నువ్వు మళ్ళీ దాన్ని లైట్ హార్టెడ్గా తీసుకురావడం. నాకు అఫ్ కోర్స్ SSMB నీకు ఎలాగో తెలుసు, బట్ మై లైక్ అన్మోర్ ఓవరాల్గా షారుఖ్ ఖాన్. సో హీ సేస్ అన్ ఆర్టిస్ట్ సెన్స్ ఆఫ్ హ్యూమర్ ఉన్న ఆర్టిస్ట్కి అసలు యూనో దెర్ ఇస్ నో లుకింగ్ బ్యాక్ అని. ఫైన్. సో మూవీకి వస్తే నా ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను నా స్టూడెంట్ మావోడు మార్తాన్ సినిమా, ఎందుకంటే ఈ జానర్ నాకు ఇప్పుడు పుల్ చేస్తారు అనే కాన్ఫిడెన్స్ కొంచెం తగ్గిపోతుంది రాను బికాజ్ ఐ స్టార్టెడ్ మై ఎర్లీ ఇన్ఫ్లుయెన్సెస్ వాజ్ ఫ్రమ్ దళపతి. ఇట్ ఈస్ స్టిల్ వన్ ఆఫ్ మై టాప్ 3 అట్లీస్ట్. ఆ ఇన్ఫ్లుయెన్స్ ఇప్పటికీ పోలేదు దళపతిది. సో లైక్ 2007 హ్యాపీ డేస్ తర్వాత అంత క్లీన్ కాలేజ్ కామెడీ తర్వాత హిట్స్ వచ్చాయి. అండ్ ఇప్పుడు కూడా లిటిల్ హార్ట్స్ లాంటి సినిమాలు ఆడతాయని చెప్పి మళ్ళీ వేరే వాళ్ళు తీస్తే ఆడవు. ఎందుకంటే స్టాటిస్టిక్స్ సేస్, మేము మొన్న ఇంటర్వ్యూకి ముందు చూశాను, 2000s స్టార్ట్ చేసిన బేసిక్గా యూనో లిటిల్ హార్ట్స్, ఒక కొత్త బంగారు లోకము, సేమ్ జానర్ అవ్వకపోవచ్చు, లైక్ న్యూ ఏజ్ ఫేసెస్ 10 కూడా టచ్ అవ్వట్లే కౌంట్. 10 మూవీస్ కూడా టచ్ సక్సెస్ అయ్యి బికాస్ కేరింత వచ్చింది. ఐ కెన్ నాట్ సే స్కేల్ ఆఫ్ సక్సెస్ చూస్తే ఇప్పుడు ఇది స్కేల్ ఆఫ్ సక్సెస్లో డెఫినెట్లీ ఇట్ ఈస్ ఆన్ పార్ విత్ పెళ్లి చూపులు అండ్ 40 crores ఇట్ ఈస్ టచింగ్. సో 40 crores అంటే నా బీటెక్లో ఫస్ట్ టైం సూపర్ స్టార్ కృష్ణ పోకిరి ప్రెస్ మీట్ తర్వాత వచ్చి 40 కోట్లు చేస్తాయంటే ఇండస్ట్రీ అంతా అప్పుడు టామ్ టౌన్ 40 కోట్లు తెలుగు సినిమా ఎందుకు చేస్తుంది. సో ఆ టైంలో ఇట్స్ నౌ రీచింగ్ టు 40. సో వాట్ ఐ వాంటెడ్ టు ఆస్క్ ఈస్, నా అనాలిసిస్ ప్రకారం రైటింగ్ డిడ్ ద ఎంటైర్ మ్యాజిక్ ఫర్ మీ. బికాస్ ఐ టెల్ యూ, బికాస్ మౌలి ఫర్ ఎగ్జాంపుల్, నేను మౌలి కంటెంట్ని ఇది మాత్రం కన్జ్యూమ్ చేయలేదు బిఫోర్ సినిమా. బికాస్ ఐ నో దట్ ఈస్ అ ఫేమస్ యూట్యూబర్ మీమర్, బట్ నాది నవీన్ పోల్షిట్ వరకు లాస్ట్ యూట్యూబ్లో మన యూట్యూబ్. సో ఐ వెంట్ అండ్ సాట్ టు రూట్ యూ. నీ సినిమా బాగుండాలని చెప్పి TNR నార్త్ సిటీలో ఐ థింక్ ఐ వెంట్ ఆన్ ఫస్ట్ డే ఈవినింగ్. సో ఫస్ట్ 20 minutes I was watching it for you. Immediately after 20 minutes I was watching it for Akhil and Katyayani. So that's what. And interval పడేసరికి I was rooting for this two brutally honest characters రాసినావు. సో ఇది కాన్షియస్గా రాసావా? ఎందుకంటే నీ గిఫ్ట్ ఏంటంటే యు ఆర్ ఎ మిక్స్ ఆఫ్ 90s అండ్ ఎర్లీ 2000 మైండ్ సెట్ నీది. ఎందుకంటే ఇప్పుడున్న దాంట్లో అంత ఆనెస్టీ యూ కాంట్ ఎక్స్పెక్ట్. పోస్ట్ నువ్వే చెప్పావు కదా కోవిడ్ తర్వాత ఇంత ఆనెస్ట్ మైండ్ సెట్. సో రైటింగ్ డిడ్ ద మ్యాజిక్, బట్ ఇట్ వాస్ కాన్షియస్ రైటింగ్ ఆర్ ఇట్ వాస్ యువర్ హార్ట్ ఈస్ టెల్లింగ్ అండ్ యు ఆర్ రైటింగ్ ద సీన్స్? My heart is telling, I'm writing. You are writing the scenes. The very first sequence I wrote, it was supposed to. Ante sir, నేను రాయడానికి రీజన్ కూడా there is a series called Gutargu. I left my job in 2023. Gutargu. April. ఆ టైంలో I left my job. April 16th. I still remember my last day of office. Long distance relationship kind of thing. Yes. So Gutargu చూసినప్పుడు my uncle asked me to watch Gutargu. చూడు, it's something in your zone, in your age group. And I watched it. The line of Gutargu is they both join in a coaching center. ఒక అప్పర్ మిడిల్ క్లాస్ అమ్మాయి, మిడిల్ క్లాస్ అబ్బాయి, ఇద్దరు స్టూడియస్, ఇద్దరు బాగా చదువుకుంటారు, కోచింగ్ సెంటర్లో జాయిన్ అవుతారు. వాళ్ళిద్దరు ఆ కోచింగ్ సెంటర్లో బాండ్ అవుతారు. దే ఫాల్ ఇన్ లవ్, దే రోమ్ టుగెదర్. హీరోయిన్ వాళ్ళ ఫాదర్కి ఓకే డేటింగ్ దిస్ గై. ఇట్స్ ఇన్ భోపాల్, ఐ గెస్. ఇట్స్ సెటప్ ఇన్ భోపాల్ బ్యాక్గ్రౌండ్. ఇట్స్ అ ఫీల్ గుడ్ ఫిల్మ్. ఇట్స్ కామెడీ కూడా ఉంటుంది, అక్కడక్కడ కామెడీ ఉంటుంది, ఆ ప్లేఫుల్నెస్ ఉంటుంది. బట్ దట్ గై ఈజ్ అ స్టూడియస్ గై, ఈజ్ అ ప్యాసివ్ గై, ఈజ్ నాట్ సో యాక్టివ్. కొంచెం యాక్టివ్ అవుతాడు అమ్మాయి కోసం అంతే. లాస్ట్కి లాంగ్ డిస్టెన్స్ చేద్దాం అనుకుంటారు. అది ఎవ్రీథింగ్ మన చిన్నప్పటి నుంచి నేను చూస్తున్న స్టోరీ ఇదే. ఈవెన్ మై స్టోరీ ఇస్ ద సేమ్. ఇంటర్మీడియట్లో నాకు అక్కడ డిస్కనెక్ట్ ఎక్కడైనా నాకు బాగా నచ్చింది. ఐ హ్యాడ్ ఫన్ ఫర్ లైక్ 3 hours సింగిల్ స్ట్రెచ్లో చూసిన సిరీస్ అది. బింజ్ వాచ్ చేసేసిన 5 episodes ఉంటాయి అనుకుంటా.
బింజ్ వాచ్ చేస్తే చాలా నచ్చింది. కానీ నాకు ఒక డిస్సాటిస్ఫాక్షన్ ఉండేది ఏంటంటే పేరెంట్స్ ఎందుకు అంత కూల్ ఉంటారు అని. ఈ అబ్బాయి వాళ్ళ పేరెంట్స్ కొంచెం హార్ష్ ఉంటారు, అమ్మాయితో మాట్లాడొద్దు, ఏం మాట్లాడుతున్నావు. అమ్మాయి వాళ్ళ పేరెంట్స్ ఎట్లుండాలి, మన చుట్టుపక్కల ఉన్న వాళ్ళు ఎలా ఉంటారు, సైనికుడిలో నాకు అక్కడ మిస్ అయింది. భాష్యం స్కూల్లో అమ్మాయిల అబ్బాయిలు మాట్లాడుకుంటే ఏదో అయిపోయినంత ఫీలింగ్ చేస్తారు. పెన్ ఇస్తే లింక్ ఆ రోజు బాత్రూమ్ లో మా పేరు అమ్మాయి పేరు, నాకు 3 అమ్మాయిలతో లింక్ ఉండేది సార్ స్కూల్లో. ఇది వితౌట్ యువర్ పర్మిషన్, వితౌట్ మై థింగ్. మై సర్ గాట్ టు నో దట్ ఐ మీన్ లవ్ విత్ సమ్ అదర్ ఉమెన్ బికాస్ లింక్ ఉంది, లింక్ అలాగే వెళ్ళిపోయింది. సో పేరెంట్స్ పిలవటము ఆల్ ఆఫ్ ఇది ఉంది కదా, ఇది వాళ్ళు ఎక్కడ ట్యాప్ చేయలేదు. మనం మన సొసైటీ ఎంపీసీ అనేది ఎంత రిలేటబుల్. కరెక్ట్. ఎంపీసీ బైపీసీ నేను అంత ట్యాప్ చేయలేదు. నాకున్న స్పేస్లో ఇఫ్ ఐ వుడ్ హావ్ రిటర్న్ వెబ్ సిరీస్ స్పేస్ ట్యాప్ చేస్తుండే. సినిమా కాబట్టి మోర్ ఆన్ ద లవ్ స్టోరీ కూర్చున్నా. సో అది వెబ్ సిరీసే రాద్దాము. ఓపెనింగ్ సీన్, ప్రపోజల్ సీన్, ఇంటర్వెల్ సీన్ పెడదామని ఐ రోట్ ద ఓపెనింగ్ సీన్. ఆ క్యారెక్టర్ అఖిల్ ఏం పేరు పెడదాము ఆలోచించినప్పుడు అఖిల్ పెట్టేద్దాం. ఏటో ఉన్న పేర్లో అఖిల్ ఉండే, అఖిల్ పెట్టేసి ఉండే. కాత్యాయని పేరు ముందు దీక్షిత అని ఉండే పేరు. ఇట్ వాస్ లిటిల్ హార్డ్ టు రైట్. డిహెచ్ వస్తుందా డిఈ వస్తుందా కన్ఫ్యూజన్ లో వాడు తప్పనే జస్ట్ డి రాస్తాడు. విత్ లవ్ టు యూ డి అని పెట్టి ఐ లవ్ యూ డి అని పెట్టి వదిలేస్తారు. స్పెల్లింగ్ రాదు. సో ఫస్ట్ ఎపిసోడ్ రాసినప్పుడు సెకండ్ ఎపిసోడ్ వాళ్ళ తమ్ముడు ఫ్లేమ్స్ ఉంది కదా, ఆ ఎపిసోడ్ రాశారు. దాని తర్వాత అమ్మాయి అఖిల్ నా కోసం పోయం రాస్తావా అఖిల్ అంటది. ఫస్ట్ గర్ల్ ఫ్రెండ్ ఫస్ట్ ఒక పోయం చెప్తా. ఫస్ట్ గర్ల్ ఫ్రెండ్ కాదు, కాత్యాయని అడుగుతుంది. సో దీంట్లో దీక్షిత అమ్మ పేరు. దీక్షితకి వీడు ఒక పోయం చెప్తాడు ప్రపోజ్ చేసి. దీక్షిత మీ అమ్మని చేసుకుంటా నా అత్త ఏదో సంథింగ్ ర్యాండమ్ పోయం రాస్తాడు. ఆమె అంత నచ్చి నవ్వి అఖిల్ నాకు ఈ పోయం రాస్తావు, నాకు రాసిస్తావు. మీకు పేరు తెలియదు. దీక్షిత మొత్తం పోయం అంతా దీక్షిత మీద ఉంటుంది, మీకు పేరు తెలియదు. ఆమె పేరు ఎలా రాయాలి తెలియదు. దాన్ని మెల్లమెల్లగా అదొక కాన్ఫ్లిక్ట్ ఒక ఎపిసోడ్ లాగాను. ఐ ఫెల్ట్ ఓకే, నెక్స్ట్ ఎపిసోడ్ ఏం రాస్తా, వస్తలేదు నాకు నెక్స్ట్ ఎపిసోడ్. వదిలేసా, ఒక 6 months వదిలేసా దాన్ని. వెన్ ఐ వాజ్ మేకింగ్ మై అదర్ షార్ట్ ఫిల్మ్ నాకు బాహుబలి మెటఫర్ వచ్చింది. 2015లో ఐ డిడ్ 2014, 2016 నా ఎంటర్ చేశాను. ఆ టైంలో బిగ్గెస్ట్ ఫిల్మ్ ఏదైనా ఉందంటే బాహుబలి. సో అది ఎలాగైనా యూజ్ చేయాలి ఆ టైంలో. ఆ టైం పీరియడ్ చెప్పడానికి నాకు ఓన్లీ ఉన్న సోర్స్ ఏదైనా బాహుబలి. బాహుబలి పోస్టర్ పెడితే ఓకే 2015కి వెళ్ళిపోతాం మనం. సో అది ఉండే నాకు మైండ్లో. సో బాహుబలికి ఏమైనా చేయాలి. సో ఐ థాట్ డివైడ్ టాక్ వచ్చింది, మెటఫర్ తీసుకొద్దాం, లాంగ్ డిస్టెన్స్, ఆస్కర్ వచ్చింది, ఆల్ ఆఫ్ దట్ ఆ చైన్ వచ్చేసింది నాకు. సో ఐ థాట్ ఓకే ఇది సినిమా కిందే చేద్దాం, వెబ్ సిరీస్ కింద వద్దు, సినిమా కింద చేద్దాం అని చెప్పి ఐ యాడెడ్ దట్ మొత్తం రీఇంజనీరింగ్ చేసి ఐ యాడెడ్ దట్ ఫాదర్స్ పోర్షన్. ఫాదర్ ఎందుకు వీడిని లాంగ్ టర్మ్ చేపిస్తాడు, ఎంపీసీలో లాంగ్ టర్మ్ అనేది ఇంపాసిబుల్, చాలా తక్కువ మంది చేస్తే ఊళ్ళలో చేస్తారు. మా ఫ్రెండ్ ఆశీష్ చెప్పుండే. సో అయితే ఓకే ఎంపీసీ మన జోన్. బైపీసీకి మనకి ఎక్కువ రాయాల్సిన క్యారెక్టర్, హీరో క్యారెక్టర్ డ్రివెన్, బైపీసీ ఎక్కువ తెలుసుకోవాల్సిన అవసరం లేదు, ఎంపీసీ మనకు తెలుసు కదా అని చెప్పి ఐ గాట్ ఆల్ మై ఎక్స్పీరియన్సెస్ ఇన్ ద స్టోరీ. నాది మా డాడీది ఎంసెట్ రాస్తున్నప్పుడు ఆ 2 months ఆ రిలేషన్ ఇస్ ద సేమ్ వేర్ గోపాలరావు గారు అండ్ మౌలి హ్యాడ్, ఐ మీన్ రాజు గారు అండ్ మౌలి హ్యాడ్ సేమ్ కాంబినేషన్. మా డాడీ వచ్చి ఒక రోజు రాస్తున్నా చదువుకుంటున్నా డాడీ, ఇదే మార్క్ నేను 2 weeks బ్యాక్ పెట్టే, నువ్వు పేజ్ కూడా టర్న్ కాలేదు అన్నాడు మా డాడీ. సో ఆల్ ఆఫ్ దట్ ఈస్ వెరీ రిలేటబుల్ టు మీ. నేను ఉన్నది యాజ్ ఇట్ ఈస్ రాసేసాను. సో దట్ వర్క్డ్ బిగ్ టైం. అదే ఆనెస్టీ, బ్రూటల్ ఆనెస్టీ అండ్ మెటఫర్ అన్నావు కాబట్టి నాకు కూడా మెటఫర్ రైటింగ్ చాలా ఇష్టము. సో ఇది ఏమన్నా డైరెక్టర్, ఈ పర్టికులర్ డైరెక్టర్ ఎందుకంటే మెటఫర్ ఆఫ్ నాట్ ఓన్లీ ఇప్పుడు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆ ట్రీట్మెంట్ నచ్చింది. అంటే యాజ్ అన్ ఆడియన్స్ నాకు అర్థమైంది ఏంటంటే ఇక్కడ ఒక ఫ్రెండ్ ఏమంటారంటే బాహుబలి మన హిట్ కాదురా, ఆర్ బాహుబలి హిట్ కాదు అని చెప్పేసి. సో ఆ స్టేజ్లో వీళ్ళ లవ్ స్టోరీ కూడా లేదు, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇది సీరియస్ అవుతుందా కాదా, అఖిల్ అండ్ కాత్యాయని హౌ ఫార్ దే వెంట్, వాళ్ళ సక్సెస్కి బాహుబలి 2 సక్సెస్ అవుతుంది. అండ్ వీళ్ళు ఇక్కడ ఆల్మోస్ట్ ఎన్ని ఇయర్స్ తర్వాత. సో అదొక మెటఫర్ బాగా అనిపించింది.